ఉందండి. ఈ జూనియర్ కాలేజీలోను, డిగ్రీ కాలేజీలోను దేవుని యొక్క మహాకృపను బట్టి మంచిగా పరిచర్య జరిగిందండి. అందులోనే వైభవ్ అన్న గారు, బంగారావు గారు, నేను, యేసుదాసు గారు, ఇంకా అనేక మంది ఆ కాలేజీలో చదువుకొని యేసు ప్రభు ప్రేమను తెలుసుకుని ప్రభు మా జీవితాలు మార్చి ఈ రోజున గ్రాడ్యుయేట్స్ గా, కుటుంబాలుగా, ఓపెన్ హోమ్ గా ఉండడానికి ప్రభు మాకు ఎంతో సహాయం చేశారు. కాబట్టి అందులో భాగంగా మొదటిసారిగా 1982 to 2000 వరకు ఉన్న బ్యాచ్ రావాల్సిందిగా కోరుతున్నాను. వస్తున్నారు చూడండి మన మంచి మనతో పాటు. సో 1982 to 2000 బ్యాచ్ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగునా చేసియుండ లేదని, ఏ జనమునకిలాగునా ఉండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆ తర్వాతగా రెండో విడతగా 2000 to 2020 వరకు కూడా ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నానండి. భక్తితో గైకొను జనులకు నిరతము కృప నిలచియుండును, ఆ మౌనతుని దేవ సంస్తుతి చేయవే మనసా. తర్వాతగా 2024 నుండి వాళ్ళు బ్యాచ్ రావాల్సిన కోరుతున్నానండి. 2024 జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేవియుండ్లే కొండజేయును, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. థ్యాంక్ యూ. ఈ సమయంలో మొట్టమొదటిగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా గరుడ్ అంటే చాలా స్పెషల్ రియలీ. మీరందరూ చాలా ప్రేమతో చూస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. యాక్చువల్గా నేను రాసిన సాక్ష్యంలో గరిబిడి నుంచి గగనతలానికి అని నేను రాశానండి. దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి గరిబిడిలో తన ప్రేమను నాకు తెలియచేసి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి ఎంతో కృప చూపించాడు. గరిబిడి గని కాకపోయినా గరిబిడి నుంచి గగనతలానికి అని రాశాను. తర్వాత ఎస్ అంకవరంలో అంకురం అని రవిబన్న నాకు చెప్తుంటాడు. అయితే అది కూడా చాలా నాకు ఎంతో సంతోషకరమైంది. నేను రాసినటువంటి టెస్టిమనీలో ఇలా రాశాను, అంకవరం నుంచి అంతర్జాతీయ స్థాయికి అని రాశాను. దేవుడు చాలా విషయాల్లో ఎంతో కృప చూపించి తన యొక్క ప్రేమను సమృద్ధిగా అనుభవించి అర్థవంతంగా అనేటువంటి కారణం దేవుడు నన్ను విపరీతంగా ప్రేమించడం వల్ల మీరు చూపించేటువంటి ప్రేమకు నేను అర్హుడయ్యాను. ఇదంతా చేసి ఈ విధంగా మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఎంత కృప చూపించాడు. నేను ఆల్రెడీ చెప్పాను 1984లో 1990లో శ్రీనివాస్ వస్తాడు కాబట్టి 1984లోనే విజయనగరం జిల్లాలో EU పరిచర్య ఉంటే బాగుంటుంది. వాడు వచ్చిన కొంచెం అటు ఇటు వెళ్ళిపోకుండా కొంచెం మంచిగా బ్రతకడానికి EU పరిచర్య అవసరం కాబట్టి దేవుడు చాలా ఆలోచించాడు. యాక్చువల్ 1984 కాదు, ఇంకా చెప్పాలంటే మా అమ్మ నాన్నకు పెళ్లి కాకముందే, మా తాతయ్య పుట్టకముందే, భారతదేశానికి స్వాతంత్రం రాకముందే, భూమికి పునాదులు వేయబడక మునిపే నా గురించి దేవుడు చాలా ఆలోచించాడు. అందులో భాగంగా 1990లో నేను మారుమనసు పొందాను. నవంబర్ 1వ తారీఖున ఒక హాఫ్ డే ఇవాంజలిస్టిక్ రిట్రీట్ లో నేను మారుమనసు పొందాను, ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజు. దానికోసం 1990 నవంబర్ 1వ తారీఖున మారుమనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 1990 నవంబర్ 1వ తారీఖున ఆ రోజు ఒక హాఫ్ డే ఇవాంజలిస్టిక్ రిట్రీట్ ఏర్పాటు చేశారు. కొంతమంది వచ్చారు, 15-20 మంది. అందులో ఒక హాఫ్ డజన్ ఇలా మారుమనసు పొందారు. ప్రస్తుతానికి నేను అక్కడనే ఉన్నానండి. దేవుడు నా కోసమే ఆ రోజు అది ఏర్పాటు చేసి
ఇలా ఉండడానికి ఎంత కృప చూపించడం. మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ 3 బ్యానర్లు గర్విడి విజయనగరంకి తీసుకోని విధంగా దేవుడు ఇంతగా అభివృద్ధి చేయటానికి తమ్ముడు అన్నట్టు దేవుడు ఏదో ముందే గీశాడు. నిన్న ఒక ఆయన ఈ మాట చెప్తూ, ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపము లేకపోతే గ్లోబు ఆ విధంగా ఉండడానికి దేవుడు ఎంత ప్లాన్ చేశాడో. గాడ్ ఈజ్ ఏ ఆర్కిటెక్ట్ అంటే బ్యూటిఫుల్ ఇంజనీర్. అలాంటి అతను నన్ను క్రియేట్ చేశాడంటే ఇది ఒకటి పులకింతలాగా అనిపించింది. దేవుడు ఏదో సరదాకి వెళ్ళిన మీటింగ్లో ఆ తర్వాత ప్రభువుని అంగీకరించడం. ఈ మాట చెప్పలేదు. యేసు ప్రభుని భీముల్ని నమ్ముకొని గరివుడు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది తెలుసా? ఏదో అంటారు కదా, గాల్లో తేలిపోయినట్టు. వీళ్ళందరూ కలిపి పాపాత్ములు, నేను మాత్రం పరిశుద్ధుడిని. ఇలా వెళ్తుంటే ఎక్కడెక్కడ ఉండేది మళ్ళీ మా ఇల్లు. అలాగా బాప్టిస్ట్ శంకర పాష గారు ఉండేవారు ఆయన దగ్గర. ఆ తర్వాత రవిబాబులు. అంతే తప్ప అటు వెళ్తే తేడా వస్తుందని భయం. ఆ రోజుల్లో ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఓ పాట నేర్చుకున్నాం. లీడ్ మీ టు సమ్ సోల్ టుడే, ఓ టీచ్ మీ లార్డ్ వాట్ టు సే, ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ ఆర్ లాస్ట్ ఇన్ సిన్ అనే మాటలు ప్రతిబింబించాయి. ప్రతిరోజు కనబడినోడికి చెప్తాం యేసుప్రభు, నేను యేసుప్రభు నమ్ముకున్నారా. ఎంత భరోసా అనిపించిందంటే, నేను చనిపోతే అక్కడికి నేను ఇక్కడ కాదు అని చెప్పాడు. ఇలా ఒక వ్యక్తి ద్వారా అనేక మంది నమ్ముకోవడానికి దేవుడు మన ఫ్యామిలీలో దేవుడు ఎంతో కార్యాలు చేశాడనమాట. ఈ మినిస్ట్రీని హైలైట్ చేయడానికి ఒక మంచి మాట ఏంటంటే, ఒక పక్క సహవాసం, ఇయ్యూకి అందబుచ్చిన మరో కార్యక్రమం ఏంటంటే క్వైట్ టైం. ఈ ఎవడ జీవితంలో రైట్ టైం క్వైట్ టైం చేసుకుంటాడో ఆడు నూతన సృష్టి. యేసులో ఉంటే నూతన సృష్టి. క్వైట్ టైం చేసుకున్నాడు తిరిగిలేదు. ఈరోజు ప్రభువులో ఉన్నామంటే క్వైట్ టైమే. అయితే దేవుణ్ణి అడుక్కుంటే ఏముంటుందో చూసన్నమాట. ఒకసారి ఎంఏ ఇంగ్లీష్ రాస్తున్నాం. ఎంఏ ఇంగ్లీష్ రాసినప్పుడు చెల్లి అన్నట్టు, ఇంగ్లీషు ఏయుడు ఎవరికి సెకండ్ క్లాస్ వేయడు, 1ో 5ో వేస్తాడు, ఫస్ట్ క్లాస్ అసలు వేయడు. మనం ఎవరు ఈతను సంబంధులు కాబట్టి యెహోషువ అన్నట్టు, సూర్యుడా గివియోన్ లాగు, చంద్రుడాన్ని వయ్యలో వెళ్ళాగా, ప్రభువా నాకు సెకండ్ క్లాస్ ఇచ్చేస్తావా అని చిన్న ప్రార్థన చేశాను. కానీ ఆ తర్వాత అనిపించింది ఇది ఎంత పెద్ద తప్పుడైన కోరికని. ప్రభు క్షమించాను. కానీ చేస్తే రిజల్ట్కి వెళ్తే 5 సెకండ్ క్లాసులో 5 జిల్లాలకు వచ్చాయి. అందులో నాకు సెకండ్ క్లాస్ వచ్చింది. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో. ఎంత గొప్ప దేవుడిని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ కాగడాన్ని లేకపోతే మైక్ టైం గమనించి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా ఈయూ మినిస్ట్రీ అంటే నాకు సరిగ్గా తెలియదు. 1992లో నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఈయూ మినిస్ట్రీ అంటే ఏంటో నాకు పరిచయం అయింది. అయిన తర్వాత కూడా నేను చాలా రోజులు మా హస్బెండ్ లారెన్స్ గారితో నేను ఏకీభవించలేదు. ఎందుకంటే ఏంటి, నాకు ఈ బైబిల్ స్టడీ అంటే కనీసం ఒక 10 మంది అన్నా ఉంటారేమో అని అనుకునేదాన్ని. కనీసం 10 మంది కాదు కదా, 1-2 కూడా ఉండేవారు కాదు. నేను చాలా చక్కగా చీర కట్టుకొని బైబిల్ స్టడీకి వెళ్దాం రా అని తీసుకెళ్ళేవారు. తీరా చూస్తే అక్కడ 1-2 కూడా ఉండేవారు కాదు. ఇదేం బైబిల్ స్టడీ, ఇదేమి మినిస్ట్రీ, నాకేం అర్థం అవ్వలేదు అసలు ఈ పరిస్థితి అంతా కూడా. ఆ తర్వాత చాలా దినాలు అయిన తర్వాత మన మొండితోక సుధాకర్ గారితో కూడా నాకు కొన్నిసార్లు కౌన్సిలింగ్ ఇప్పించారు. కౌన్సిలింగ్ ఇప్పించినప్పుడు అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఒక కత్తిని సరిగ్గా వాడకపోతే అది ఏమైపోతుందంటే
తుప్పు పట్టేస్తుంది అనమాట. కాబట్టి ఆ చర్చ్ మినిస్ట్రీలో ఉండేదాన్ని కాబట్టి బాగా వాడబడేదాన్ని అక్కడ. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి నా పరిస్థితి ఎలాగైందంటే అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయిందనమాట. కానీ ప్రభు కృపను బట్టి మరలా కొన్ని పరిస్థితుల తర్వాత మ్యారేజ్ అయిన కొత్తలోనే నేను సత్కీర్తిరావు గారి మెసేజ్ విన్నాను. ఆయన మెసేజ్ విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత మా బావగారు రవిబాబు గారు ఒక మాట చెప్పారు. అమ్మా, ఇది మా మినిస్ట్రీ ఇలాగుంటుంది. మీరు కూడా దయచేసి ఇన్వాల్వ్ అవ్వటానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఆ తర్వాత నుంచి కూడా మరలా నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు ఏ రీతిగా మాట్లాడారంటే, ఆత్మలు అనేటువంటివి స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, పెద్దవాళ్ళైనా సరే పర్వాలేదు, ఏ మినిస్ట్రీలోనైనా సరే కొంతమంది ఆత్మలు రక్షించబడటం అనేటువంటిది అది చాలా అవసరం అన్నట్టుగా ప్రభు మాట్లాడిన తర్వాత నేను లోబడటం, తర్వాత మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవ్వటం, తర్వాత ఈ మినిస్ట్రీ ద్వారా నేను కూడా ఆత్మీయంగా చాలా ఆశీర్వదించబడటం, ఓపెన్ హోమ్గా మా గృహం కూడా ఉండటానికి ఎంతో ప్రభు కృప చూపించారు. ఇందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమెన్. తదుపరి తమ్ముడు అభిషేక్ ಮಾಡ್ತಾ కదా, అభిషేక్ ఇంజనీరింగ్ కాలేజీ అభిషేకం కోరుతున్నాను. ఇస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ కూడా ప్రభు నామన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఏం కాలేజ్ రా బాబు, ఇక్కడ ఎందుకు వచ్చాను, నా జీవితం నాశనం అయిపోయింది, ఇలాగ ఆలోచిస్తుండేవాడిని. ఎప్పుడైతే నాకు ఈఓ పరిచయం అయిందో, దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్, దేవుడు తన చిత్తాన్ని బట్టి ఇక్కడ తీసుకుని వచ్చాడు అనే విషయం క్రమక్రమేణా నాకు అర్థమయ్యింది. లోకంలో పడిపోకుండా ఉండడానికి ఎంతగానో దోహదపడింది. మరి ఫస్ట్ టైం ఈయు నాకు డేవిడ్ సార్ మాకు ఫ్యాకల్టీగా ఉండేవారు, మాకు ఈయుని గురించి పరిచయం చేశారు. తర్వాత ఎవ్రీ వీక్ లారెన్స్ అన్న, ప్రిస్కిల్ అక్క మాకు బైబిల్ స్టడీ తీసుకున్నవారు. వారు చాలా ప్రాక్టికల్గా టీచ్ చేసేవారు. ఎలాగ అంటే, నాన్న ఒక అమ్మాయి నువ్వు ప్రేమించావు, తర్వాత అది రాంగు, ఇది దేవుని చిత్తం కాదు, ఈ టైంలో ఇటువంటి చేయకూడదు అని నువ్వు తెలుసుకున్నావు. తర్వాత అమ్మాయి నువ్వు విడిపోయారు. సడన్గా మరలా కొన్ని రోజుల తర్వాత, నెలల తర్వాత మరలా అమ్మాయి మీకు కనిపిస్తే మీరేం చేస్తారని అడిగారు మమ్మల్ని. చాలామంది స్టూడెంట్స్ మేము ఉన్నాం, లారెన్స్ అనే మమ్మల్ని అడిగారు. ఎవరు ఏం సమాధానం చెప్పడం లేదు. నేను సీరియస్గా సిస్టర్ ఎలాగున్నారు అడగచ్చు అన్నాను. అంటే వద్దులే తమ్ముడు బాగోదు, తల దించుకుని పక్క అలా వెళ్ళిపో అన్నారు. ఇలాగన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ యూత్కి ఎలా చెప్పాలి, ప్రాక్టికల్గా వారు ఎటువంటి ఫేస్ చేస్తారు, ఇలాగున టీచ్ చేసి ఆ యవన ప్రాయంలో మేము పడిపోకుండా, నాశనం అయిపోకుండా ఈ మమ్మల్ని ఎంతగానో కాపాడింది. కనుకనే ఈరోజు నేను ఒక సేవకుడిగా అనేక మంది ఎదుట ప్రభు పరిచయం చేస్తున్నాను. థ్యాంక్స్ యూ. అడిదల డేవిడ్ రాజు, నేను తాడేపల్లి నుంచి వచ్చాను. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాను. కొంచెం ఇలాగ ఒంటరిగా మాట్లాడటం అంటే భయం, నా భార్య ఉండాలి పక్కన. నా భార్య టీ సుశీల, ఆమె హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తుంది తాడేపల్లిగూడెంలో. నేను ఎందుకు పక్కన నిలబెట్టానంటే, చాలా గర్వంగా ఉంది ఆమెను పక్కన నిలబెట్టుకుని ఇలాగ సంతోషంగా మాట్లాడడం అంటే. ఈ సమయాల్లో, ఇటువంటి సందర్భాల్లో సంతోషంగా, నిజమైన సంతోషంతో, బయటకి యాక్షన్ కాదు, నిజమైన సంతోషంతో మంచి బాండింగ్లో నిలబడి ఉన్నామంటే దానికి కారణం, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ చాలా కారణం. నిర్మలక్కలు కానీ, మా పెళ్ళైన కొత్తలో ఇంకా గర్విల్లో ఐకాన్స్ ఉన్నారు, లారెన్స్ అన్న, బంగారన్న, లక్ష్మణ్ అన్న, దాస్ అన్న, మోజెస్ అన్న. టక్కని చెప్పేస్తాం మేము 5 పేర్లు కూడా. వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే మమ్మల్ని, ఈ రోజుల్లో మేము ఏమన్నా డిఫిషియన్సీ ఫేస్ చేస్తుంటే మా హౌసెస్లో వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. అరే వాళ్ళు ఎలా చేశారు కదా, మనం ఎలా చేయాలి కదా. నేను మా సిస్టర్లతో అప్పుడు అంటూ ఉంటాను, ఒరే అన్నోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంచి భోజనాలు వండి పెట్టేవర్రా, ఇక్కడ కూడా అటువంటి ల్యాగింగ్లో ఉంటారు కదా చాలా మంది స్టూడెంట్స్, అలాగే గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉంటే కనుక మనకు అలా పెడితే నేను ఎలా ఫీల్ అయినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మనం చేద్దాము, నీకు వంట చేసే టాలెంట్ ఉంది, నేను ఆతిథ్యం తీసుకొస్తాను, వాళ్ళు నువ్వు ఎంజాయ్ చేసిన నువ్వు ఇంకా వంటలు అండి చెప్తూ ఉంటాను. ఆమె కూడా అలా చక్కగా చేస్తూ ఉంటారు సంతోషంగాను. ఈ మాదిరిని చాలా మంది చూసాం కాబట్టి చేయగలుగుతున్నాం. ఒకవేళ ఆమె చూడలేదనుకో, ఆమె మ్యారేజ్ అయిన తర్వాత పరిచయం చేయడం జరిగింది. ఆమె చూడలేకపోయి ఉంటే కనుక ఆమె మీ తెలుసు నాకు ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా దూరంగా ఉన్నాం. అటువంటిది చాలా ఫ్యామిలీస్ చూస్తారు కాబట్టి ఆమె చాలా అట్రాక్ట్ అయింది. చక్కటి ఫ్యామిలీ ఉన్నాము, అనేక ఫ్యామిలీస్ కట్టబడడానికి సహాయం చేస్తున్నాము, దేవుడు కృప చూపిస్తున్నాడు.
గరివిలో ఉన్నాం కాబట్టి నేను 2001లో అనుకోని రీతిగా ఒక చాలా ఫ్రస్ట్రేషన్లో ఉండి నేను అక్కడ విశాఖపట్నంలో పోతులమల్లాయపురంలో ఒక జూనియర్ కాలేజీలో చాలా తక్కువ శాలరీకి జాబ్ చేస్తున్నప్పుడు ఆ ముందు రోజు ఫంక్షన్లో నేను ఒక చాలా చక్కగా మాట్లాడానని ఒక అన్న నెతుక్కుంటూ నన్ను యూనివర్సిటీలో పట్టుకుని ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎంటెక్ చేస్తున్నాను 2001లో, ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను 2001లో. అప్పుడు తమ్ముడు ఎక్కడుంటే ఏం వస్తాయి నీకు డబ్బులు, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మీ సీనియర్ అక్కడ పనిచేస్తున్నాడు, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో, ఇప్పుడు వెళ్ళిపో, ఒక ఆప్షన్ ఉందంట, నువ్వు ఒక పోస్ట్ ఉంటుంది, నువ్వు బాగా మాట్లాడతావు కాబట్టి నువ్వు జాయిన్ అయిపో అన్నాడు. అలాగే వచ్చాను గరివిడు అసలు నాకు ఏమీ తెలియదు, అసలు విజయనగరమే తెలీదు. విజయనగరం వచ్చిన వెంటనే గేట్ పక్కన నిలబడున్నాను గరివిడు వచ్చేద్దామని. అప్పుడు కండక్టర్ తిట్టాడు, ఎక్కడ కాదు బాబు చాలా దూరం ఉంది గరివిడు అని. అప్పుడు మళ్ళీ కూర్చున్నాను, గరివిడిలో దిగాను, ఆకలి వేస్తుంది, పక్కన మంచి టీ షాప్ టీ తాగేసాను, వెళ్ళాను. ముగ్గురు వచ్చారు, ముగ్గురు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, మంచి శాలరీ ఇచ్చారు, నాకు కావాల్సిన శాలరీని. దాంట్లో సెట్ అయ్యాను నేను. అంతటితో కాకుండా 1-2 సంవత్సరాల్లోనే హై ప్రివిలేజెస్ ఇచ్చారు నాకు. అంటే ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవడం కానీ, అక్కడ ఉండటం కానీ, అక్కడ ఉండే దానివల్ల ఏమైందంటే విద్యార్థుల్ని చాలా ఈజీగా కమాండ్ చేసి రప్పించేవాడిని బైబిల్ స్టడీస్కి. మేము బైబిల్ స్టడీస్ జరుగుతున్నప్పుడు ఆ రోజుల్లో 2001, 2009 ఆ టైంలో ఎవరిని పిలిచినా కానీ 10-15 మంది చాలా చక్కగా వచ్చేవారు స్టూడెంట్స్. ఎందుకంటే దేవుడు సార్ పిలిచారా బాబు, ఆ భయం. వాడు నా స్టూడెంటే, వాడిని అడగాను, వాడు తలకి ఊపుతున్నాడు, అభిషేక్. వాడిని గుర్తుపెట్టలేదు, కొంచెం లావ్ అయ్యాడు. ఇంటి నా స్టూడెంట్స్ గరిబిడి గ్రూప్లో కొంతమంది పెట్టారు, సార్ నేను శాప్ ప్రాజెక్ట్ టీమ్గా ఉన్నాను, సార్ నేను పాస్టర్గా ఉన్నాను, నేను హెచ్ఓడిగా ఉన్నాను. ఇవన్నీ చెప్తుంటే అరే మేము ఇంకా కొంచెం బాగా చేస్తుంటే బాగుండేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బైబిల్ స్టడీస్ అవి జరుగుతున్నప్పుడు ఎక్కువగా అన్యులు ఎక్కువ వచ్చేవారు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళకి భయం. డేవిడ్ సార్ పిలుస్తారు కాబట్టి వెళ్ళిపోవాలి కాబట్టి. మంచి ఛాన్స్ తీసుకున్నాను, అన్నలు కూడా చక్కగా వచ్చేవారు. ఎడ్వర్డ్ విలియమ్స్ అని కూడా 2-3 సార్లు రప్పించాం, పెద్దలందరూ రప్పించాం. కాలేజ్ ప్రెమిసెస్లోనే చాలా పబ్లిక్గానే మంచి మంచి క్రిస్టమస్ కండక్ట్ చేసేవాడిని, ఎందుకంటే ఆ ప్రివిలేజ్ నాకు ఉన్నాయి కాబట్టి. ఎవ్రీ ఇయర్ చాలా చక్కగా ప్రభు సాయం చేసిన టైంలో ఆ ప్రివిలేజ్ ఇస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకున్నాను, అది మళ్ళీ చెప్పాలి ఒకసారి. నేను చాలా బాగా ఆకలికున్నప్పుడు గుర్తొచ్చింది మన గ్రాడ్యుయేట్స్ ఇల్లే. వెంటనే హాస్టల్లో బాగోలేనప్పుడు హాస్టల్ ఉండేవాడిని, అప్పుడు పెళ్ళి అవ్వలేదు అప్పటికి. అప్పుడు బాగా ఆకలి వేస్తున్నప్పుడు ఏం చేయాలనుకుంటే మన గ్రాడ్యుయేట్స్ ఇల్లు కనిపించింది. మొదటగా కొంచెం యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండి తాళం తెలిసిన ప్లేస్లో పెట్టింది లారెన్స్ అన్న ఇల్లు, అందుగురించి చక్క వెళ్ళిపోయేవాడిని. అక్క చాలా ఎక్కువ కూర, పప్పు క్యాబేజీ కాంబినేషన్స్ అన్ని అక్క అద్భుతంగా వండుతుంది, పెరుసక్క. లారెన్స్ అని అంటే ఎవరో కాదండి, మన రఘుబాబు తమ్ముడు అన్న. వాళ్ళు హంబుల్నెస్ కానీ వాళ్ళ ప్రేమ కానీ అద్భుతం, నాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి, ఎమోషన్గా ఉంది కొంచెం. వాళ్ళు అసలు నేను ఎక్కడ వాడినాం, నేను వేరే డిస్ట్రిక్ట్ వేరే ప్లేస్, నా గురించి ఏం తెలీదు, నేను మంచున్న చెడ్డను కూడా తెలీదు. కొన్నిసార్లు మాట్లాడారు నాతోటి, బైబిల్ స్టడీ తీసుకోవడం చూశారు. తమ్ముడు మీరు ఎప్పుడైనా రావచ్చు అన్నారు. నేనే కాదు నాతో పాటు ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులను కూడా వాళ్ళు ఓపెన్గా పిలిచి అక్క టేబుల్ మీద పెట్టేసి వేడి అన్నం అవన్నీ పెట్టేసి మీరు తినండి తమ్ముడు అనేవారు. అంతే, నేను అద్భుతంగా తినేసేవాడిని. వాళ్ళ పిల్లలు తినకపోతే అది కూడా నేనే కవర్ చేసేవాడిని. వాళ్ళు ఉన్నా లేకపోయినా, వాళ్ళు తిన్నా లేకపోయినా కానీ తమ్ముడు నేను మాత్రం తినేసే, వాళ్ళకి ఉంచితే ఉంచు, వాళ్ళు తింటారులో వచ్చి నేను తర్వాత చూస్తానులే అని చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోయేవారు. ఇద్దరు డ్యూటీస్కి వెళ్ళిపోయేవారు. లక్ష్మణ్ అన్న అలాగే, దాస్ అన్న అలాగే, మోస్ అన్న అలాగే, వీళ్ళందరూ బంగారన్న, లక్ష్మక్క ఎంత ప్రేమించేవారు. చక్కగా టక్కున వెళ్ళిపోవడం. నేను 7 గంటలకు ట్రైన్ వచ్చేస్తుంది నాది, లేకపోతే నేను 7 గంటల కాడికి వెళ్ళిపోయేవాడిని. చక్కగా టిఫిన్ చేసి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదో తినేసాము అనేది కాదు, కానీ ఎక్కడో దేవుని ప్రేమ ఎంత అద్భుతంగా వాళ్ళలో పనిచేస్తుంది. ఇప్పుడు మాలో ఎలా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం మాత్రం బాగా పనిచేస్తుంది మాకు. ఇది చాలా చక్కటి హోమ్గా అందరూ ఉండేవారు. అన్నోళ్ళు చూపిన ప్రేమ అద్భుతమైన ప్రేమ. ఆ ప్రేమను మేము కూడా ఇతరులకు పంచాలని ఆశపడుతున్నాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యాక్చువల్గా అన్న విజయనగరంకి చాలా టైం ఇచ్చారు, గరుడికి మాత్రం త్వరగా కొట్టిన తరగొట్టని అన్నారు. అన్న అంత స్వార్థం ఉండకూడదు, తప్పది. వాళ్ళకేమో 60 నిమిషాలు 70 నిమిషాలు ఇచ్చారు. మరి చిన్నదానే కదా, గిద్దెను కూడా ఎలా వెళ్ళాడు తెలిసిన యుద్ధానికి చాలా తక్కువ మంది వెళ్ళాడు. మేము తక్కువైనా కానీ చాలా యుద్ధ వీరులు మేము అందరం. ఏమనుకున్నారు ఏంటో, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, తక్కువగా ఉన్నామని. తమ్ముడు మనం అందరం అందుకు రిబ్బన్స్ ఎందుకు కట్టామని తెలిసి మేము విజయం సాధించాం, యుద్ధంలో విజయం సాధించి ఇక్కడ వచ్చామని గుర్తుగా మేము రిబ్బన్లు కట్టాము. లారెన్స్ అన్న వీళ్ళందరూ చూపిన ప్రేమ చాలా అద్భుతమైన ప్రేమ. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు, సమయం లేదు కాబట్టి. కుటుంబంలో కట్టబడ్డాను కూడా, నువ్వు చెప్తే బాగుండు, ఒక మాట చెప్పు. నేనంటే భయం చెప్పదు. కుటుంబంలో కట్టబడ్డానికి కూడా చాలా చక్కగా ఈ యొక్క ఇంకోటి వాళ్ళ ప్రేమ ఎలాగంటే, మా బాబు అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. ఆ బాబు
4th మంత్లో వీళ్ళకి కొన్ని లీవ్స్ ఇచ్చినప్పుడు, మెటర్నరీ లీవ్ ఇచ్చినప్పుడు 5 నెలలు 6 నెలలు మేము ఇక్కడ ఉన్నాం గర్విల్లో ఉన్నప్పుడు వాడికి ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు, కానీ సాయంత్రం 9 గంటలకి రాత్రి 9 గంటలకి ఏడుస్తూ ఉండేవాడు. అది ఎప్పుడు అలా జరిగేది. అది మాకు ఎందుకన్నా డిసీజ్ మేము ఫైండ్ అవుట్ చేయలేదు, తర్వాత మాకు తెలిసింది బ్రాంకైటిల్ ఆస్మా ఉన్న విషయం. 9 గంటలకు ఏడుస్తుంటే మార్నింగ్ 3 గంటలకు 4 గంటలకు ఏడుస్తూ ఉండేవాడు. మేము 2 గంటలంతా అలాగా చూసుకుని బాగా అలసిపోతుంటే అన్నోళ్ళ ఫ్యామిలీ వచ్చి మిగతా టైం అంతా మీరు పడుకుని తమ్ముడని చెప్పేసి పడుకుని పోతే మేము 12-1 గంటల వరకు వాడిని ఎత్తుకుని అలా తిప్పి మామూలు 1 గంట లేపి మాకు ఇచ్చి వెళ్ళేవారు. తమ్ముడు పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి మీరు నిద్రపోయారు కాబట్టి వెరీ గుడ్, కొంచెం రెస్ట్ ఇస్తున్నారు కదా, మీరు ఇంక తీసుకోండి అని చెప్పేసి. ఎవరు చేస్తారండి అసలు? ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి అసలు? మనం ఎవరు అసలు? మేమేమో డబ్బులు ఇస్తున్నామా? చాలా ఆశ్చర్యం. ఆ బాబుని అన్నలు చూసినప్పుడు ఎంత పెద్దలు అయిపోయారు అంటున్నారు. చాలా సంతోషం. మేము కూడా అటువంటి ప్రేమను చూపించాలని, మేమందరం కూడా విద్యార్థులకు అదే ప్రేమను చూపించాలని, అటువంటి ఓపెన్ హోమ్స్ ఉండాలని, అటువంటి సేమ్ యేసుక్రీస్తు, ఇప్పుడున్న కూడా యేసుక్రీస్తు అదే యేసుక్రీస్తు, అటువంటి ప్రేమను మేము కూడా ఇతరులకి వెదజల్లాలని, మా కుటుంబంగా మేము చాలా చక్కగా వాడబడాలని ప్రభుపేట మీ ప్రార్థన అవస్థలు కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అవుట్ రీచ్ ఇన్ఛార్జ్గా మా తమ్ముడు DC వినయ్ ఉన్నాడు. వాళ్ళ ఫ్రూట్ ఇది. మేము మామూలుగా పిల్లలు కాదు, మాకు ఫ్యాకల్టీ కావాలని ప్రార్థన చేసాం. దేవుడు అద్భుతం చేశాడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు తిర్జా. నేను గరివిడి EU అట్ ప్రెసెంట్. మాది యాక్చువల్గా తెనాలి, అక్కడి నుంచి వచ్చాను. యాక్చువల్గా ఇది నా ప్లాన్ కాదు, గాడ్స్ ప్లాన్ అని నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ట్రై చేసింది MBBS సీట్ కోసం, బట్ దేవుడు ఇచ్చింది వెటర్నరీ సీట్. అయితే ఈ కాలేజ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ 2019లో స్టార్ట్ అయింది. మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఇదంతా దేవుని కృప అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఈ కాలేజ్లో వాడుతున్నాడని నేను చాలా నమ్ముతున్నాను. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ మేము చదివినప్పుడు కరోనా బ్యాచ్ మాది 2020 బ్యాచ్. మేము ఓన్లీ 4 months చదివాము. కాబట్టి ఆ టైంలో మేము ఇంటరాక్షన్స్ ఏం పెట్టుకోలేదు స్టూడెంట్స్తో కానీ. అలా సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మేము బైబిల్ స్టడీ స్టార్ట్ చేయడం జరిగింది. మేము 3 members కలిసి బైబిల్ స్టడీ స్టార్ట్ చేసాము. సింపుల్ ప్రేయర్ చేసుకునే వాళ్ళము స్టార్టింగ్లో. తర్వాత మెల్లమెల్లగా కన్నయ్య అన్న వాళ్ళ ఫ్యామిలీ, అలాగే పెర్సిస్ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ, అలాగే స్వర్ణక్క వాళ్ళ ఫ్యామిలీ మాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని చాలా ఏమంటారంటే సొంత ఫ్యామిలీగా ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి కాసేపు బైబిల్ స్టడీ అలా జరుగుతూ ఉండేది. అట్ ప్రెసెంట్ బై గాడ్స్ గ్రేస్ 2 members and 3 members స్టార్ట్ అయిన ఈ బైబిల్ స్టడీ 12 members అట్ ప్రెసెంట్ కంటిన్యూ అవుతుంది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే 12 members కాన్స్టెంట్గా వస్తారు, అసలు ఎప్పుడూ మిస్ అవ్వరు. నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఇది ఇంకా డెవలప్ అవ్వాలని ప్రేయర్ చేయండి. ఇంకా మాకు చాలా సపోర్టివ్గా మా ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా EU గ్రాడ్యుయేట్స్. డాక్టర్ జగదంబ మేడం, అలాగే డాక్టర్ అనుపమ మేడం, అలాగే డాక్టర్ దీపిక మేడం, వీళ్ళు ముగ్గురు కూడా మాకు ఎంతో సపోర్టివ్గా క్యాంప్స్కి అటెండ్ అవ్వడం కానీ, SMTC ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం కానీ, ఇలా సెలబ్రేషన్స్కి అటెండ్ అవ్వడం కానీ వాళ్ళు చాలా మాకు సపోర్టివ్గా ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. క్షతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, నీ అనాది కాల సంకల్పాన్ని బట్టి, ప్రణాళికలను బట్టి తండ్రి మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నారు నాయన. ఆయా స్థలాల్లో నా తండ్రి నీ పరిచర్య కోసం నిలబెట్టుకున్నారు నాయన, రక్షించుకున్నారు దేవా. నీ పనిలో మమ్మల్ని వినియోగించుకున్నారు. మేమెంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గరివిడి మినిస్ట్రీని బట్టి ప్రత్యేకంగా వందనాలు నాయన. బిడ్డలు నా రక్షక నా తండ్రి, మరి గరివిడి నుంచి ఎంతో మంది దైవజనులు బయటకు వచ్చారు నాయన దేవా. మరి లారెన్స్ అన్న ఫ్యామిలీని, రవిబాబు అన్న ఫ్యామిలీస్ని దేవా, అక్కడున్న అనేక మంది నా తండ్రి ఎల్డర్స్ నా తండ్రి EGFs మీరు వాడుకొని దేవా, మరి ఇంజనీరింగ్ కాలేజెస్లో, మరి నా తండ్రి ఇంటర్మీడియట్ కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో అనేక మంది యవన బిడ్డల్ని నా తండ్రి భారతదేశానికి ప్రయోజనకరమైన వారిని సిద్ధపరిచినందుకు మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. 40 years మినిస్ట్రీ నా తండ్రి నీ సముఖంలో జ్ఞాపకం చేసుకుంటూ నా దేవా, ఎందుకు పనికిరాని మమ్మల్ని నా రక్షక నీ సిలువ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి తండ్రి నీ పాత్రలుగా మమ్మల్ని మలచి
దేవా నీ కొరకు మమ్మల్ని వాడుకున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ గరివిడి మినిస్ట్రీ ఇంకా నా తండ్రి నెక్స్ట్ 10 years లో వారు కలిసినప్పుడు నాయన ఇంకా అనేకమైన అద్భుతాలతోనూ ఉజ్జీవంతోనూ దేవా భారతదేశానికి దిశానిర్దేశం చేసే అనేక మంది యవనస్తుల్ని తయారు చేయడానికి మీరు వాడుకొనమని బ్రతిమాలుకుంటూ మా సమస్త పాపమును దోషమును బలహీనతలను క్షమించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. Amen. Thank you, sister, for your travel.